హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండుకుమారులు ధృతరాష్ట్ర కుమారులు భోజనానికి కూర్చొని ఉంటారు. అప్పుడు భీష్ముడు వాళ్ళకు ఒక నియమాన్ని పెడతారు. ఆ నియమాన్ని వాళ్ళు ఎలా పాటించారో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆదియనందము సత్యము సాధకలందము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. భీష్ముడి నియమం ప్రకారం మోచేతిని వంచకుండా భోజనం చేయాలి. అప్పుడు పాండుకుమారులు ధృతరాష్ట్ర కుమారులు ఇద్దరు చాలా విధాలుగా భోజనాన్ని తినడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరికీ కుదరదు. అప్పుడే ధర్మరాజు ఒక ఉపాయంతో, సోదరా దుర్యోధన, మనం మోచేతిని వంచాల్సిన పని ఏముంది, ఒకరికొకరు ఇలా తినిపించుకుంటే సరిపోతుంది కదా అని అంటారు. అది చూసిన భీష్ముడు చాలా సంతోషిస్తాడు. నేను ఈ నియమాన్ని పెట్టడానికి కూడా కారణం అదే. మీరు ఒకరికొకరు సహాయంతో ఉండాలి. ఎప్పుడూ ఇద్దరూ కలిసిమెలిసి ఉంటేనే రాజ్యం ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, రాజ్యపాలన కూడా మంచిగా సాగుతుంది. అందుకే ఈ నియమాన్ని పెట్టాను అని చెప్తాడు. అప్పుడే ఒక సేవకుడు వచ్చి, భీష్ముల వారు మిమ్మల్ని ధృతరాష్ట్ర మహారాజు రమ్మంటున్నారని చెప్తాడు. అప్పుడు భీష్ముడు వెళ్ళిపోతారు. ఆ తర్వాత భీముడు పక్కన దుర్యోధనుడు దుశ్శాసనుడు కూర్చొని ఉంటారు. భీముడికి ఎవ్వరూ అన్నం పెట్టరు. భీముడు చాలా బాధతో ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అప్పుడే భీష్ముడు విదురుడు వస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు పాండు ఆత్మశాంతి కోసం ఈ అభిషేకం చేయిస్తున్నానని చెప్తాడు. దానికి భీష్ముడు, ఎవరైనా ఆత్మ అయినా శాంతి కలగాలంటే వాళ్ళ పిల్లలు పెళ్ళై వాళ్ళు సంతోషాలతో ఉంటే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఎవరి సంతానమైనా సంతోషంగా ఉంటేనే కదా తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది అని అంటారు. అది తెలుసుకున్న విదురుడు, రాజ్య ప్రజలంతా కూడా మహారాజుకు సంతానం లాంటి వారే, వారి సంతోషం గురించి కూడా మహారాజు ఆలోచించాలి అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, ఎందుకు విదురా, దుర్యోధనుడు యువరాజు పట్టాభిషేకం అంటే ఎప్పుడూ అడ్డుపడుతూ ఉంటావు అని అంటాడు. అప్పుడు విదురుడు, అలా కాదు పెద్దన్నయ్య, దుర్యోధన యువరాజు పట్టాభిషేకానికి ఇంకా చాలా సమయం ఉంది అని అంటాడు. అప్పుడు భీష్ముడు, మధుర రాజుని తన మేనల్లుడే చంపేశాడు కనుక ప్రజల ప్రేమ ఆదరణ లేని రాజు ఎప్పుడూ యోగ్యత లేని రాజుగానే ఉంటాడు. నీ కొడుకు దుర్యోధనుడు అలా యోగ్యత లేని రాజుగా ప్రజలలో ఉండాలా అని అడుగుతాడు. అప్పుడు సరే పెద్ద తండ్రి, యోగ్యత మీద ఏదైనా పరీక్ష నిర్వహించండి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, ఇప్పుడే కాదు, వాళ్ళు ఒక మంచి గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసించి ఆ తర్వాత యోగ్యతలో పరీక్ష నిర్వహిస్తే అప్పుడు ఎవరైతే పరీక్షలో ఉత్తీర్ణులవుతారో వారినే యువరాజుగా ప్రకటిద్దాము అని అంటాడు. కానీ ఆ సమయంలో నువ్వు ఒక తండ్రిగా కాకుండా ఒక రాజుగా నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు భీష్ముల మాట విని, సరే విదురా, గురుకులానికి అన్ని ఏర్పాట్లు చేయి, రాకుమారులందరూ గురుకులానికి వెళ్ళి విద్యను అభ్యసిస్తారు, ఆ తర్వాతే యువరాజును ప్రకటిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ నిద్రపోవడానికి వెళ్తారు. నకుల సహదేవులు ఇద్దరు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, నిద్ర పట్టడం లేదు, మాకు అడవిలోనే చాలా సంతోషంగా ఉంది అని అంటారు. అప్పుడే ధర్మరాజు, భీముడు, అర్జునుడు కూడా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తారు. అప్పుడే, ఎందుకు భీమా నిద్ర పట్టడం లేదు, నువ్వు ఎక్కువగా అన్నం తిన్నావా అని అడుగుతుంది. అప్పుడు వెంటనే భీముడు, నేను అసలు ఏమీ తినలేదు అని చెప్పబోతుండగా ధర్మరాజు వాళ్ళ అమ్మ బాధపడుతుందని ఆపేస్తాడు. అప్పుడే అర్జునుడు, భీమన్నయ్యకు ఎక్కువ తినడం అలవాటు కదా, ఇక్కడ సేవకులకు అది తెలియక కొంచెమే వడ్డించారు, అందుకే భీమన్నయ్య బాధపడుతున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత నకులుడు, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాము అని అడుగుతారు. దానికి కుంతీదేవి, ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటుంది. నన్ను ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్తాడు. దానికి ధర్మరాజు, మనం ఇక్కడికి ఎవరు పరిచయం లేరు కాబట్టి అలాగే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అలవాటైపోతుంది, ఇంకా పడుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత పొద్దున్నే భీముడు ఆకలి వేసి నకులుడు భీముడు కలిసి వంటగది కోసం వెతుకుతూ ఉంటారు.
అలా వెతుకుతూ వెతుకుతూ బయటికి వెళ్ళగా వాళ్ళకి మామిడి పళ్ళ చెట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక పండు తీసుకొని తినబోతుండగా దుశ్శాసనుడు వచ్చి, ఇవన్నీ మా చెట్లు, మా మామిడి పళ్ళు, మీరెవరూ కొయ్యవద్దు అని అంటాడు. దానికి భీముడు కోపంతో దుశ్శాసనుడి మీదకు వెళ్తుండగా ధర్మరాజు వచ్చి భీముడి మీద చెయ్యి వేసి, వద్దు భీమా, మనం ఎక్కడికి వెళ్ళవద్దు, నీకోసం భోజనం ఏర్పాటు చేస్తాను, పద వెళ్దామంటాడు. అప్పుడు ఈ ధృతరాష్ట్ర కుమారులందరూ, మీ నాన్న సన్యాసి కదా, మీకు భిక్ష అడుక్కోవడం నేర్పించే ఉంటాడు, వెళ్ళండి, ఈ రాజ్యం మొత్తం వెళ్ళి భిక్ష అడుక్కోండి అని అంటారు. దానికి అర్జునుడు చాలా కోపంతో, అన్నయ్య, మనం ఎందుకు మన నాన్నగారిని అలా అనిపించాలి అని అంటాడు. అప్పుడు ధర్మరాజు భీముడి మీద వేసిన చెయ్యి తీసివేస్తాడు. వెంటనే భీముడు వెళ్ళి ఆ వృక్షాలన్నీ కదిలించి వాళ్ళందరినీ కింద పడివేస్తాడు. వాళ్ళందరూ భయంతో పరిగెత్తుతారు. అప్పుడు వీళ్ళందరికీ పండ్లు పంచి, మీ అన్నయ్య ఉండగా మీకెప్పుడూ తీపి ఫలాలే లభిస్తాయి అని చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు వచ్చి, ఈ దుర్యోధనుడు ఉండగా మీరందరూ ఎప్పుడూ చేదుగా ఉండే ఫలాలే తింటారు అని అంటాడు. వెంటనే ధర్మరాజు, ఎందుకు దుర్యోధన అంత కఠినంగా మాట్లాడతావు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, మీ తమ్ముళ్ళందరూ కలిసి మా తమ్ముళ్ళను కింద పడవేశారు, వాళ్ళు చాలా బాధగా ఉన్నారు అని అంటారు. అప్పుడు వెంటనే భీముడు దుర్యోధనుడి మీదకి కొట్టడానికి వెళ్తాడు. ధర్మరాజు ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆపరు, వాళ్ళిద్దరూ కొట్టుకునే ఉంటారు. వెంటనే భీష్ముడు వచ్చి, దుర్యోధన, నువ్వు ఇంత నీచానికి దిగజారుతున్నావు అని అంటారు. అప్పుడు ధర్మరాజు వచ్చి, ఇద్దరూ కొట్టుకున్నారు పెద్ద తండ్రి, భీముడు దుర్యోధనుడు ఇద్దరు కొట్టుకున్నారు, దీంట్లో ఇద్దరు తప్పు ఉంది అని అంటారు. వెంటనే భీష్ముడు, మీ ఇద్దరు ఈ రాత్రంతా మందిరం బయటే నుంచోండి, అదే మీకు వేసే శిక్ష అని అంటారు. కుంతీదేవి, ఏదైనా మీరు 5గురు పంచుకోవాలని చెప్పగా 5గురు ఆ శిక్షను అనుభవిస్తారు. ఆ తర్వాత పాండుకుమారులందరూ కలిసి ఆడుకుంటూ ఉండగా అక్కడే దుశ్శల కూడా ఆడుకుంటూ ఉంటుంది. వెంటనే భీముడు ఒక బంతిని తీసుకొని విసరగా అది దుశ్శల బొమ్మకు తగిలి కింద పడిపోతుంది. వెంటనే దుశ్శల ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దుర్యోధనుడు వచ్చి, ఏం కాదు దుశ్శల, ఆ బంతి భీమన్నయ్యకు ఇచ్చేయి అని అంటాడు. అప్పుడు అది విసిరేయగా అది బావిలో పడుతుంది. అది ఎలా తీయాలా అని అందరూ చూస్తూ ఉంటారు. అది దూరం నుంచి ద్రోణాచార్యుల వారు చూస్తూ ఉంటారు. చూస్తూ ఆ బాణాలు వేస్తూ ఒకదాని మీద ఒకటి నుంచొని నిచ్చెనలాగా అవుతుంది. దాన్ని పైకి బాణాలతో తీస్తాడు. అప్పుడే అర్జునుడు చూసి, ఈ విద్య నేను కూడా నేర్చుకోవచ్చా అని అడుగుతారు. అప్పుడు ద్రోణాచార్యులు, మీ తాతయ్య అయిన భీష్ముడి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయనే చెప్తాడు అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.